ఏం చెప్తారు ఎస్సీ గొడవ గురించి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏదైతే 2300 ఎకరాల దాకా మేమే కొట్లాడినాము, కొట్లాడి దాన్ని సాధించినామన్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు కనీసం పాలిటిక్స్లో కూడా లేడు, ఆయన వార్డు మెంబర్ కూడా కాదు అప్పుడు. అదంతా ఎందుకు వచ్చింది? 20 years మొత్తం బీడు పడిపోయింది కాబట్టి చెరువు చెట్లు వచ్చి పెద్ద అడవిలాగా తయారైంది. అడవి ఇవాళ తయారైంది కాదు, అది నిజాం కాలం నుంచి ఉన్నది. అది డబ్బుల కోసమే అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డబ్బులు ఇంకేం. ఇది ఎంత దూరం పోతుందంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఇంకా బయట కాలేజీలలో రాలే, ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్ని దిక్కులా. ఇది ఇట్లే 2-3 నెలలు నడిచింది అనుకో, మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది. అందరికీ నమస్తే. మనం చూస్తున్నాం ఎస్సీయు గొడవ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ప్రభుత్వం మాదే అంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఏమో ఇది యూనివర్సిటీ భూమి అంటున్నారు. స్టూడెంట్స్ మొత్తం ధర్నా చేస్తున్నారు, అరెస్టులు, లాఠీ చార్జ్. మొత్తం పర్యావరణవేత్తలు, సినిమా వాళ్ళు అందరూ దీన్ని వదిలిపెట్టమని రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. అసలు ఏంది? ఇందిరాగాంధీ ఇచ్చింది ఎస్సీకి భూమి, కానీ ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఎందుకు దాన్ని గుంజుకోవాలనుకుంటున్నాడు? అది ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది? ఇష్యూ మీద మాట్లాడదాం. మనతోన రాజకీయ సామాజిక విశ్లేషకులు వి ప్రకాశ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం చెప్తారు ఎస్సీ గొడవ గురించి? దాని హిస్టరీ కొద్దిగా కావాలి మాకు, ఎందుకంటే ఇందిరాగాంధీ ఇచ్చింది కదా ఆ సందర్భం, ఇదంతా కొద్దిగా చెప్పండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏదైతే 2300 ఎకరాల దాకా ఆనాడు కేంద్ర ప్రభుత్వం కోరిక మీద రాష్ట్ర ప్రభుత్వం అలొకేట్ చేసింది. దీనికంటే ముందు మనము కొంత లోతుగా దాని చరిత్రను చూడాల్సిన అవసరం ఉంది. ఈ భూములు వాస్తవంగా నిజాం రాజువి. ఆఖరి నిజాం ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నాడో ఆయనకు ఒక 13 కంచెలు 33,000 ఎకరాల దాకా ఆయనకు ఉండే. ఇది పోలీస్ యాక్షన్ అయిన తర్వాత సెటిల్మెంట్ అయింది నిజాంతో. ఆనాడు కేంద్ర ప్రభుత్వం సెటిల్మెంట్ చేసుకున్నది, నెహ్రూ ప్రభుత్వం చేసుకున్నప్పుడు కొంత భూమి ఆయన సొంతానికి ఇచ్చారు, కొంత భూమి ఇక్కడ స్థానిక చట్టాల ప్రకారం డిసిషన్ తీసుకొని ఎవరిదైతే వాళ్ళు తీసుకోవచ్చు, ఆ నియమాలకు లోబడి నిజాం రాజుకు ఆ భూమిని ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దానిలో ఉంది. అయితే బ్లూ బుక్ అని ఒకటి ఉండేది అప్పుడు. బ్లూ బుక్లో ఏంటంటే నిజాం సొంత ఆస్తులు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి ఇవన్నీ కూడా బ్లూ బుక్లో ఉండేది. అట్లనే ఈ 33,000 ఎకరాల్లో చాలా వరకు ఏంటంటే నిజాం కొంతమందికి అమ్మడమో లేకుంటే ఆయన ఇవ్వడమో జరిగింది. అయితే ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఉన్నాయి. ఈ కంచె అంటే ఏంటంటే మీరు 13 కంచె అంటే ఏంటంటే పశువులు మేసుకోవడానికి వదిలేసిన ల్యాండ్ అది. ఓకే. గుర్రాల మేతలకు వీటన్నిటికి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే లోధీలకు ఎప్పుడు వాళ్ళు ఔరంగజేబ్తో వచ్చింది ఇక్కడికి, రాజస్థాన్ గుజరాత్ ఆ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు. ఇప్పుడు లోధీలు ఉన్నారు కదా ఇక్కడ దూల్పేటలో, ఈ లోధీలు అంతా కూడా గుర్రాలకు గడ్డి మేపడానికి వచ్చింది అప్పుడు ఔరంగాబాద్ సైన్యంతో. వచ్చిన తర్వాత ఔరంగజేబ్ నుంచి ఎప్పుడైతే నిజాం తను రూలర్గా ప్రకటించుకున్నాడు, ఆయన దగ్గర పనిచేసేవాడు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఫస్ట్ నిజాం. అయితే అప్పటి నుంచి కూడా ఏంటంటే దాదాపు 224 సంవత్సరాలు మొదటి నిజాం నుంచి ఆఖరి నిజాం వరకు కూడా లోధీల స్వాధీనంలో వాళ్ళకి ఇచ్చిన భూమి ఉండేది. ఆ భూమి ఎక్కడ అంటే ఇప్పుడు పుల్లెల గోపిచంద్కి ఇచ్చింది, ఐఎస్బికి ఇచ్చింది. తర్వాత మొత్తం ఆ భూములన్నీ కూడా 650 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నంత వరకు ఇది కూడా కంచెనే. కానీ ఇది ఎప్పుడో నిజాం కంటే ముందే లోధీలకి వచ్చింది. ఓకే. అయితే వాళ్ళు చరిత్రలో 300 సంవత్సరాలు ఉన్నా కూడా భూముల మీద చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చేదాకా 96 దాకా వాళ్ళ భూముల మీద ఉన్నా కూడా 87 వరకు వాళ్ళ పేర్లు రికార్డులో ఉండే. 87 తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, రికార్డులకి వెళ్ళి తీసేసిండు. అట్లా చాలా పేర్లు తీసేసాడు, చాలా ఏరియాలలో తీసేసాడు. అప్పుడే హైదరాబాద్ మీద ఆయన కన్ను ఉండే, ఆ వెస్ట్ హైదరాబాద్ సైడ్ మొత్తం.
తీసేసి ఏం చేసిండు, కొంతకాలం తర్వాత వాటిని గవర్నమెంట్ భూమిగా డిక్లేర్ చేసి అలాట్మెంట్ చేసేసాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మైక్రోసాఫ్ట్కి, ఇన్ఫోసిస్కి, మొత్తం ఇక ఉర్దూ యూనివర్సిటీకి, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూములన్నీ కూడా లోదోళ్ళకు చెందినవి. అయితే ఎందుకు వీళ్ళ పేరు మీద పట్టాలు కాలేదంటే 1954లో కేవీ రంగారెడ్డి గారు వీళ్ళని పిలిపించి వీళ్ళ ఆస్తులన్నీ కూడా 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి, వీళ్ళకి పట్టాలు ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇస్తే తహసీల్దార్ లంచం అడిగాడు. వీళ్ళు లంచం ఇవ్వలే. వీళ్ళకి చాలా పౌరుషంగా ఉంటారు వాళ్ళు. మేమేంది మనం లంచం ఇచ్చేది మా తాత ముత్తాతల భూమి ఇది అని చెప్పి వీళ్ళు ఇవ్వలే. వాడు రాయలేదు, ఇక పట్ట చేయలేదు. పట్ట చేయపోయేసరికి అది ప్రభుత్వ భూమి అనే వస్తుంది. వీళ్ళు కాస్తులో ఉన్న పేర్లు ఉన్నాయి. 10 తరాలు బతికినాయి, దాని మీద 10-20 తరాలు బతికినాయి, వాళ్ళ పేర్లు లేవు. అట్లా మొత్తం ఆ భూమి అంతా కూడా ఇన్ఫోసిస్, గోపీచంద్ అకాడమీ, బ్రహ్మకుమారీస్, ఇటు మైక్రోసాఫ్ట్, ఐఎస్బి, ఇప్పుడున్న అన్నీ కూడా గోపన్పల్లి ఆనుకొని ఉన్న భూములన్నీ 650 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీ మొత్తం ఇచ్చేశారు. ఇది ఒక కథ. రెండవ కథ ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఫలితంగానే సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం, 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ విద్యా అవకాశాలు పెంచాలి. వాళ్ళు అన్నారు, మేము తెలంగాణ ఇస్తే మాకు ఆంధ్రాకు చదువుకునే అవకాశాలు ఉన్నాయి, అన్ని యూనివర్సిటీలు ఇక్కడనే ఉన్నాయి అన్నారు. తర్వాత జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే ముల్కీ రూల్స్ కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినాక మా రాష్ట్రం మాకు కావాలని వాళ్ళు గొడవ చేశారు. అయితే ఈ విద్యా అవకాశాల గురించి పోటీ ఎక్కువ ఉందని చెప్పి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకం తీసుకొచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 371 ఆర్టికల్ కింద స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఈ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చినప్పుడు భూమి కావాలి. మరి భూమి నిజాంకి సంబంధించింది. అయితే 1955లోనే 55-56 ఆ టైంలో బహుశా హైదరాబాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కంచెలన్నీ కొన్నది నిజాం దగ్గర నుంచి గవర్నమెంట్. ఎందుకంటే నిజాం దీని మీద రాజప్రముఖగా ఉన్నా కూడా ఇక్కడ స్థానిక చట్టాల ప్రకారము ఈ భూమి తీసుకోవచ్చు నిజాం అని చెప్పి ఆయనకి ఇచ్చిన ఆర్డర్లో ఉంది. ఓకే, ఈ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఈయనే రాజప్రముఖ ఆయనే, కానీ ఈ భూములు ఇవ్వమంటే అప్పుడు గురువు రామకృష్ణరావు గవర్నమెంట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ మీద కేసు వేసిండు ఆయన. ఈ భూములు నాయి అని చెప్పి, నాయి తర్వాత నేను ఇచ్చిన వాళ్ళకందరికీ భూములు ఉండాలి అని చెప్పి, ఆయన రాజు కదా, ఆయన ఇచ్చిన భూములు వాళ్ళకి పోతాయి కదా. అయితే నేను వాళ్ళకు ఏదైతే నా రాజముద్ర వేసి ఇచ్చినో ఆ భూములు వాళ్ళకే ఉండాలని చెప్పేసి, కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ భూములన్నీ ప్రభుత్వానికి కావాలని చెప్పి ఏవైతే నిజాం పేరు మీద ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా 1955-56లో కొద్దిగా డబ్బు ఇచ్చి అక్వైర్ చేసుకున్నది. ఆ అక్వైర్ చేసుకున్న దానిలోనే ఈ కంచె గచ్చిబౌలి కూడా వచ్చింది. ఓకే, ఈ 2300 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఇది దాని చుట్టూ ఉన్న భూములు కొన్ని ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా 13 కంచెలు ఉండేది. 13 కంచెల్లో ఉన్న మొత్తం భూమి 33,000 ఎకరాలు. ఇప్పటికీ కోట్ల కేసులు నడుస్తున్నాయి. అవి ఎస్సీకి ఇచ్చింది మాత్రం క్లియర్. ఇది గవర్నమెంట్ కొన్నది. ఓకే, ఎవరి దగ్గర? నిజాం దగ్గర కొన్నది. కొన్ని ఏమో 200 ఎకరాల దాకా ఆయన ఎవరు ఉన్నాడు కదా బాబు, బల్లిరావు ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. అదే మ్యానిపులేషన్. ఐఎన్జీ భారతీయ ఆర్గనైజేషన్ వాళ్ళు స్పోర్ట్స్ని డెవలప్ చేస్తామంటే ఇచ్చాడు. ఓకే, కానీ ఇదంతా డ్రామా. అది ఆడ రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతూ ఉంది. చంద్రబాబు బంధువులు నారనే వాళ్ళు చాలా ఎస్టేట్స్ అప్పటికే స్టార్ట్ చేశారు ఆడ. ఇదంతా ఇప్పుడు ఆ భూములన్నీ తన చేతుల్లో ఉన్నాయనే కదా అటు సైడ్ డెవలప్మెంట్కు చంద్రబాబు నాయుడు తెరదీసింది. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టింది దేనికోసం? సరే ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఐఎస్బి ఇట్లాంటివన్నీ కూడా 96-97 వచ్చినాయి కదా. అయితే రాజశేఖర రెడ్డి గారు దీన్ని గమనిస్తూ ఉన్నాడు అప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు. అయితే ఆయన ఈ భూమి ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి మళ్ళీ దాని మీద వెనక్కి తీసుకున్నాడు. ఆయన ఏం డెవలప్ చేయలేదు. ఎవరికైనా అలాట్మెంట్ చేసినాక 1-2 ఇయర్స్ టైం ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేదు అనుకో వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్నాడు ఆయన. వెనక్కి తీసుకున్న తర్వాత కోర్టుకు పోయాడు. ఆ కోర్టులో చాలా కాలం నడిచింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొట్లాడింది ఆ కేసు గెలవాలని చెప్పి. ఒకసారి తీర్పు రాదు కదా. మేమే కొట్లాడి దాన్ని సాధించినామన్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కనీసం పాలిటిక్స్లో కూడా లేడు, ఆయన వార్డు మెంబర్ కూడా కాదు అప్పుడు. కేసు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఓకే, ఆయనకేం తెలియదు కూడా దాని గురించి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, కానీ అంతకుముందు చాలా కష్టపడితేనే కదా. ఎప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు తీర్పు వచ్చింది, అంతేనా? అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఆశ్రయం కోసం వస్తుంది, కడుపుతో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. తర్వాత నాకు ఎవరు దిక్కులేదంటే తాళి కడతాడు. కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదే అని ఎట్లా చెప్పుకుంటాడు? బిడ్డ పుట్టగానే నేను తండ్రి అయిపోతావా? ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది అట్లా కూడా కాదా? అయితే నేను అనేది ఏంటంటే
అది కొట్లాడింది టీఆర్ఎస్ గవర్నమెంటే. లేక కొంచెం లూజ్ వదిలిపెడితే ఎప్పుడో పోతుండే అప్పు. ఆ కేసు వేసింది ఎప్పుడో కదా 2004 అంటే వైఎస్ వచ్చిన తర్వాత 5-6 ఆ టైంలో వేశారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆయన మంత్రులు కూడా పక్క అబద్ధాలు చెప్పి నమ్మించాలని చూస్తారు. ఎందుకంటే ప్రజలు అబద్ధాలకు లొంగిపోతారనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. నమ్ముతున్నారు జనం. రేవంత్ రెడ్డి మొదలు నమ్మిండు కదా, ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చింది అబద్ధాలతోని. కాబట్టి ఎప్పటికి ఇట్లనే మనము కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు, ఎల్లకాలం అందరినీ మోసం చేయలేము. కాబట్టి ఇప్పటికి అవే అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో నేను చెప్తా ఈ కేసులో. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే, ఈ భూమి ఎప్పుడైతే సుప్రీంకోర్టు అది క్యాన్సిల్ చేసిందో అలాట్మెంట్, రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకోవడాన్ని సమర్థించిన తర్వాత అది గవర్నమెంట్కి వస్తుంది. అయితే ఎక్స్చేంజ్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎక్స్చేంజ్లో భూమి వేరే ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు. అయితే ఏ పర్పస్ కోసం అయితే భూమిని గవర్నమెంట్ తీసుకున్నదో ఆ పర్పస్ సర్వ్ కానప్పుడు ఆ భూమిని మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాలి. ఓకే, అది ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రైట్ ఉంది. నువ్వు పబ్లిక్ పర్పస్ కంటే మేము ఇచ్చినాం, కానీ స్పోర్ట్స్ అకాడమీ అని ఇట్లాంటి వాటికి నువ్వు దీన్ని అమ్ముకుంటా అంటే నేను ఎందుకు ఇస్తా? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అదే కదా, అప్పుడు స్పోర్ట్స్ కోసం ఇప్పుడు అమ్ముకుంటామంట. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అలాట్మెంట్లనే ఉంటుంది. ఇప్పుడు రైతుల దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు ఇది ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్ కోసం తీసుకుంటున్నాము అని చెప్పి ఒక ల్యాండ్ తీసుకుంటారు. అది రీసెర్చ్ సెంటర్ పెట్టలేదనుకో, ఇంకో దేనికన్నా వాళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేశారనుకో, అలా రాసే ఉంటుంది ఈ పర్పస్కి అగెనిస్ట్గా వాడుకున్నట్టయితే వెనక్కి ఇచ్చేయాలని చెప్పి. ఓకే, అది రూల్ ఉంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లలో. ఆక్రమించిన ఎస్వీకి వస్తుండొచ్చు బ్యాక్, కానీ రిజిస్ట్రేషన్ లేదు కదా ఎస్వీకి, అందుకని గవర్నమెంట్ మాది మేము అమ్ముకుంటాం. నేను అనేది రిజిస్ట్రార్ ఎందుకు ఇచ్చాడు నీకు సంతకం పెట్టి? ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాదు కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండే కదా అది. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ 2300 ఎకరాలు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నావు. ఏ పర్పస్ కోసం అయితే దాన్ని వాడలేదో ఆ పర్పస్కు ఉపయోగించలేదు కాబట్టి వెనక్కి తీసుకునే హక్కు రిజిస్ట్రార్కి ఉంటుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉంటుంది. ఈ పిల్లల డిమాండ్ అనేది 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే, మీరు ఏ పర్పస్ కోసమే తీసుకున్నారో అది కాలేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు ఎందుకు రిటర్న్ ఇచ్చింది? సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను మీరు ఇట్లా అలాట్ చేయడం అనేది కరెక్ట్ కాదని కదా. కాబట్టి వెంటనే దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేయాలి. ఇది సామాజిక న్యాయ సూత్రాలే కాదు, భారతదేశ న్యాయ సూత్రాల ప్రకారం కూడా వెనక్కి ఇచ్చేయాలి. నువ్వు ఏ పర్పస్ కోసం వెనక్కి తీసుకున్నావో ఆ పర్పస్ సర్వ్ కానప్పుడు వెనక్కి ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వెనుక జరిగేది అట్లేం కనిపిస్తలేదు. ఇదంతా బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళు పురమాయిస్తున్న స్టూడెంట్స్ వీళ్ళు, అంతేగాని 100% నిన్న కూడా ఇంపార్టెంట్ మీటింగ్ అయింది. ఇప్పుడు ప్రధాన వెనకాల ప్రతిపక్షాన్ని పెడతారు వీళ్ళు, మంచిదే కదా, అట్లానే ప్రతిపక్ష కొంత స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయంటే వాళ్ళకు, ఇప్పుడు ఉదాహరణకు 69 ఉద్యోగం ఉంది, చెన్నారెడ్డి మొదలుపెట్టిండని రాస్తారు ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ పెడితే. చెన్నారెడ్డి మొదలుపెట్టే కదా, విద్యార్థులు కదా మొదలుపెట్టింది. 4 నెలల తర్వాత చెన్నారెడ్డి వచ్చాడు, కానీ చెన్నారెడ్డి పేరు మీద ఉంటుంది. చెన్నారెడ్డి అట్లా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చాలా తెలివికల్ల వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 2 కారణాల రీత్యా ప్రభుత్వం వెంటనే ఈ బిడ్డింగ్ను ఉపసంహరించుకోవాలి. ఏదైతే TGIIC తరఫున ఇది యాక్షన్ పెట్టి అమ్మేద్దామని చెప్పి అనుకున్నారో, 2 కారణాల రీత్యా సరి అయింది కాదు. ఇవి రేపు హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా వాటి మీద స్టే వస్తుంది, కేసు నడుస్తుంది మళ్ళీ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో. ఎందుకు అంటే, మొదట్లో దాన్ని అలాట్ చేశారు సెంట్రల్ యూనివర్సిటీకి. ఆయన ఎవరైతే బిల్లిరావు దాన్ని ఉపయోగించలేదు, అక్కడ వచ్చి ఏం చేయలేదు, వెనక్కి తీసుకున్నది. వెనక్కి తీసుకున్న తర్వాత ఆ భూమిని మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఒకటి. రెండవ కారణం ఏంటంటే పర్యావరణ. ఇప్పుడు లంగ్ స్పేస్ లేదు సిటీలో. ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 1,50 లక్షలు, దాదాపు 1,50 మంది ఉన్నారు. అంటే ఫ్లోటింగ్ కలుపుకుందాం, ట్రైన్లలో, బస్సులలో 1,50,00,000 మందికి ఒక్క మనిషికి 11 చెట్లు ఉండాలి ఆక్సిజన్ రావాలంటే. 21% మన గాలిలో ఆక్సిజన్ ఉండాలి. మనం పీల్చే గాలిలో గాలి అంతా ఆక్సిజన్ కాదు, ఆటోమొబైల్ స్మోక్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు రవీంద్ర భారతి ముందట, ఇక్కడ నీకు ఎంత, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగే స్మోక్ అంతా ఎడిపోతుంది, మనకే వస్తుంది కదా. అయితే అట్లీస్ట్ మనిషి బ్రతకాలంటే, కొంచెం లంగ్స్ బాగుండాలంటే 21% ఆక్సిజన్ కావాలి ఈ గాలిలో, మనం పీల్చే గాలిలో. 11% కంటే తక్కువ చచ్చిపోతాడు.
కానీ అదేమి ఫారెస్ట్ కాదు, ఏమి కాదు. నేను చెప్తానండి, 11 చెట్లు ఒక్కొక్క మనిషికి ఉండాలన్నప్పుడు ఆడ చెట్లు ఉన్నాయా లేవా? బుషెస్ లేకపోతే చెట్లు అయితే ఉన్నాయా లేవా? కానీ అదంతా ఎందుకు వచ్చింది? 20 years మొత్తం బీడు పడిపోయింది కాబట్టి చెరువు చెట్లు వచ్చి పెద్ద అడవిలాగా తయారైంది. అడవి ఇవాళ తయారైంది కాదు, అది నిజాం కాలం నుంచి ఉన్నది. అది అప్పటి నుంచి అడవి. అప్పటి నుంచి కంచె అంటే ఏంది మరి? కంచె అంటే అది పశువుల మేత వదిలిపెట్టేదే కంచె. ఓకే, ఫస్ట్ నుంచే కంచె అది. అంతే. ఈ జింకలు లేకపోతే నెమ్మలు ఇవన్నీ ఎక్కడవన్నా? ఇప్పుడు జింకలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి కాదు. ఇప్పుడు ఒక లింక్ ఉన్నది కదా. ఇప్పుడు మంచిరేవులో ఉంది, మంచిరేవులో పెద్ద ఫారెస్ట్, మంచిరేవుల దగ్గర నుంచి మృగవాణి, అదంతా ఒక బెల్ట్ కదా. ఓకే, అప్పుడు వ్యవసాయాలు ఎక్కడున్నాయి? అప్పుడు పట్టణీకరణ ఎక్కడుంది? ఆ గడిపెడ చుట్టూ అడవే కదా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లింక్ అదంతా. కాబట్టి అది పార్ట్ ఆఫ్ ది ఫారెస్టే, అది పార్ట్ ఆఫ్ ది ఫారెస్టే. కాకపోతే అటవీ శాఖ చేతిలో లేదు అది, అటవీ శాఖ చేతిలో లేదు అది. కాబట్టి లంగ్ స్పేస్ కావాలి. లంగ్ స్పేస్ కావాలన్నప్పుడు ఆ భూములను కాపాడాలి. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు ఎక్కడ కూడా ఒక కేబీఆర్ పార్కు, తర్వాత ఇట్లాంటి ఒక 4-5 తప్ప చుట్టుపక్కల కేసీఆర్ గారు ఏదైతే హరితహారం ప్రోగ్రాం కింద చాలా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద చాలా మొక్కలు నాటించాడు. ఇవాళ కొన్ని కోట్ల సంఖ్యలో మొక్కలు పెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కాపాడాలి పర్యావరణ కోసం. ఇప్పుడు చాలా దిక్కుల బిల్డింగ్లను గొలగొట్టి అడవులను పెంచుతున్నారు. చైనా లాంటి కాడ చాలా ఏరియాలు. ఇప్పుడు ఒక చైనాలో నేను పోయినప్పుడు ఒక దృశ్యం కనబడ్డది నాకు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, 60 అంతస్తులది. మొత్తం బుల్డోజర్స్ అన్నీ కూడా ఆ టౌన్ అంతా బుల్డోజర్స్ కొట్టేస్తున్నాయి మొత్తం. అంటే అక్కడ ఆపి అడిగినాం ఏంటిది ఇది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇలా కొన్ని వందల ఇండ్లుండే వీళ్ళందరినీ బిల్డింగ్లకు మార్చిండ్లు, సామాన్తో పాటు వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాటిని కూలగొడుతున్నారు అని అన్నాడు. అంటే ఒక ఊరు, ఒక 100 ఎకరాల్లో ఉన్న ఊరు 1 ఎకరంలో బిల్డింగ్లకు మారిపోయింది. అది ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, మాకు 36% ఫర్టైల్ ల్యాండ్ ఉంది మా దగ్గర, మిగతా అన్న కొండలు గుట్టలు లోయలు పర్వతాలు ఇవన్నీ మాకు ఉండడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ పనికిరావు. కాబట్టి ఇప్పుడు వర్టికల్గా మేము ఎదుగుతున్నాం. ఇదివరకు హారిజెంటల్గా ఉన్న ఊర్లన్నీ వర్టికల్గా అవుతున్నాయి. కాబట్టి లంగ్ స్పేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా ఆ 400 ఎకరాలు 400 ఎకరాలని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటి రీజన్? ఎందుకు అంటే ఇప్పుడు అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఉంటుంది. ఇటు గచ్చిబౌలి, అటు మాదాపూరు, ఇటు కొండాపూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇదంతా కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిన హబ్ అది. ఆడ 2 లక్షల రూపాయల గజం అమ్ముతా ఉంది. 1 లక్ష నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుంది గజం. ఓకే, కాబట్టి యాక్షన్ పెడితే ఏంటంటే కొన్ని 100 కోట్లు అక్కడ వస్తాయి. 1000 కోట్లు వస్తాయేమో. అంటే 1 ఎకరానికి మనకు మినిమం 70 కోట్లు అయితే పోతుంది యాక్షన్ పెడితే. ఎందుకని అంతకుముందు 100 కోట్లు పోయింది కదా. 100 అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు కొల్లుడై హైప్ చేశారు. 1-2 ఎకరాలు అట్లా చేస్తే రేపు మన భూములకు విలువ వస్తాయి. ఇప్పుడు ఆ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 కోట్లు పెట్టి వాళ్ళకి చుట్టుపక్కల 100 ఎకరాలు ఉంది. ఓకే, అంటే వాళ్ళ భూమిలో విలువ పెరుగుతుందని చెప్పి 100 కోట్లు చేసిళ్ళు. బట్ 70 కోట్లు అవుతుంది. 70 కోట్లు డబ్బుల కోసమే అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డబ్బులు ఇంకేముంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రాష్ట్ర ఎకానమీ పెంచడానికి కేసీఆర్ ప్రయత్నం చేశాడు. వీళ్ళేమో ఉన్నాయి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్ముకొని వీళ్ళకి ఓటేసిన ప్రజలకు ఈ స్కీములు ఇవ్వాలి. ఎందుకంటే అప్పు పుట్టే పరిస్థితి లేదు బయట. కాబట్టి ఇదంతా అసమర్థత, ఒక పాలకుల యొక్క అసమర్థతే ఈ భూములను ఆస్తులను అమ్ముకోవడానికి దారితీస్తుంది. నిన్న కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మైహోమ్ ధర్నా చేసిండ్రు. అంటే కేసీఆర్ ఇచ్చిండు హెచ్సిఏ భూమే మైహోమ్ వాళ్ళకి ఇచ్చిండ్రు, రామేశ్వరరావు వాళ్ళకు అని దాని ముందు పోయి ధర్నా చేశారు. నిజమేనా అది? ఇప్పుడు దాని చరిత్ర చెప్తాను. మైహోమ్ వాళ్ళు ఉన్నది వాస్తవమే. అది ఆ భూమి ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే. కానీ దాని వెనకాల ఒక కథ ఉంది, కోర్టు కేసులు ఉన్నాయి. లింగమయ్య అని ఒక అతనికి ఏంటంటే ఈ సర్వే నెంబర్ 25 ఏదైతే గచ్చిబౌలిలో ఉన్న 2300 ఎకరాల మధ్యలో ఆయన ల్యాండ్ ఉండేది. ఓకే, అప్పుడు ప్రొటెక్టెడ్ టెనాంట్ యాక్ట్ కింద కానీ ఇట్లాంటివి ఎవరు ఎక్కడ సేద్యం చేసుకుంటే వాళ్ళకాడ పట్టాలు ఇచ్చారు. ఓకే, ఇవి సర్ఫేకాస్ భూములే కదా. సర్ఫేకాస్ భూముల్లో ఆయన అక్కడ బావి తవ్వుకున్నాడు, వ్యవసాయం చేసుకున్నాడు. 25 ఎకరాల 17 గుంటలు ఆయన భూమి. ఇది 25లోనే ఉన్నది. అయితే ఏమైందంటే వాళ్ళు ఈ భూమి మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. క్లెయిమ్ చేసుకున్నప్పుడు దాని మీద కూడా మళ్ళీ ఈ భూమి వాళ్ళది కాదు మాది మేము కొన్నామని వేరే వాళ్ళు కూడా పోటీకి వెళ్ళి పోయినప్పుడు ఏమైందంటే ఈ జాయింట్ కలెక్టర్ దగ్గర ఈ లింగమయ్య వాళ్ళదే ఈ భూమి అని తీర్పు వచ్చింది. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ
ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీ మధ్యలో ఉన్నది. అయితే కోర్టు తీర్పు వాళ్ళకి ఏమొచ్చింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కేసు వేశారు వాళ్ళు. ఓకే. ఈ భూమి మాది, మమ్మల్ని రానియట్లేదు అది ఇది. అయితే వాళ్ళు అన్నారు ఈ భూమికి బాట లేదు కాబట్టి ఈ భూమిని తిరిగి ఇచ్చేయండి. తిరిగి ఇచ్చేసినప్పుడు వీళ్ళు అన్నారు మాకు బాట లేదు, ఎట్లా పోవాలి అందులోకి అని అన్నప్పుడు బయట ఉన్న భూమి వాళ్ళకి ఇవ్వండి, ఈ భూమి మీరు తీసుకోండి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చారు. ఇక్కడ ఎంత తీసుకున్నామో అక్కడ అంత ఇచ్చేద్దామని చెప్పి 25 ఎకరాలు 17 గుంటలు సేమ్ ఇచ్చారు. సేమ్. కాకపోతే 25 సర్వే నెంబర్లో తీసుకున్నారు. 16, 17 నుంచి 24 దాకా, 16, 18 నుంచి 24 దాకా సర్వే నెంబర్స్లలో వాళ్ళకి అలాట్ చేశారు. 24 పక్కనే 25 ఉంటుంది. ఇది గోపన్పల్లి కిందికి వస్తుంది. అయితే అక్కడ ఈ 25 ఎకరాల 17 గుంటల్ని మైహోం వాళ్ళు ఈ బదులుగా ఇచ్చిన లింగమయ్య భూమిని కొన్నారు. దాన్ని ఇప్పుడు చెప్పంగానే అది కేటీఆర్ అలాట్ చేసిండు, ఆయన మిత్రుని కానీ పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఇవ్వాలి. పొద్దున నేను అది చదివి ఆశ్చర్యపోయాను. నేను ఏంది ఇది అసలు, కేసీఆర్ ఎందుకు అలాట్ చేస్తాడు, ఒకవేళ చేస్తే 25 ఎకరాలతోనే ఎందుకు ఆగిండు, 400 ఎకరాలు అమ్ముకునేటోడు కదా. ఆయన కొట్లాడిండి భూముల కోసం. ఆయన ఎప్పుడు కూడా యూనివర్సిటీ భూములను ఇతర ప్రయోజనాల కోసం చేయాలనలేదు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇక అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మెస్ వర్కర్లకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని అన్నందుకు విద్యార్థులంతా పెద్ద ప్రొటెస్ట్ చేశారు. మీకు గుర్తున్నదో లేదు. వెంటనే ఉపసంహరించుకున్నారు. కేసీఆర్ గారు వెంటనే ఉపసంహరించుకున్నారు. రేవంత్ రెడ్డి లాగా మొండికి పోలే. కానీ ఈడ ఇప్పుడు ఇంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారు, విద్యార్థులు మీద లాఠీచార్జ్ చేస్తున్నారు, విద్యార్థులు ధర్నా చేస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. బీజేపీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకుపోయినారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయినా సరే వెనుకకు తగ్గుతలేడు. అది ప్రభుత్వ భూమి, ఏమేమి తీసేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పోయే కాలం వచ్చింది, ఏం చేస్తాం. పోయే కాలం వచ్చినప్పుడు అందరికి ఇట్లనే విపరీతమైన బుద్ధులు వస్తాయి. ఇలా ఆయన మంత్రులకు కూడా ఆయన మీద కోపం వచ్చే పరిస్థితి ఉన్నది. ఏది దొరకనట్టు ఇప్పుడు ఏమవుతుంది, 400 ఎకరాలు అమ్మితే రాష్ట్ర ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అయితే 30,000 కోట్లు వస్తాయి. కొన్ని స్కీమ్స్ అమలు చేస్తారేమో. మనకు చాలా 30,000 కోట్ల ఎక్కడి నుంచి వస్తాయి. 400 ఎకరాలు, 400 ఎకరాలకు మనకు ఒక్కో దానికి 4 ఏళ్ళు 28, 3,000 కోట్లు వస్తాయి. అంతే అంతే. అయితే నేను అనేది ఏంటంటే ఇదంత ఈజీగా జరగదు. రేవంత్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం వెనక్కి పోదనుకో, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, కోర్టు పోయి స్టే తీసుకొస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉంది భూమి వెనక్కి ఇచ్చేయాలి. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఒక పర్టికులర్ పర్పస్ కోసం తీసుకున్నారు, ఇది అట్లా తీసుకోకూడదు, వెనక్కి ఇచ్చేయమని చెప్పారు. ఓకే. మరి ఎట్లా వాళ్ళు కోర్టు అనుమతిస్తుందా? హైదరాబాద్లో లంగ్ స్పేస్ లేదనేది న్యాయమూర్తిలో తెలియదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని అమ్మడానికి కోర్టులు అనుమతించవు. ఇంకోటి, ఒక సామాజిక న్యాయ సూత్రం ప్రకారము ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పాలకులైనా భూమి గార్డియన్స్ ఉండాలి, కానీ అమ్మడానికి వీళ్ళు ఏం రైట్ ఉంటుంది వీళ్ళకి? కేసీఆర్ అమ్మలేదా? గతంలో ఎవరు అమ్మినా కూడా నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు మేమే కూడా ఆఫీస్ ముందర పోయి ధర్నాలు చేసినాం ఉద్యమకాలంలో. అంటే ఇక రేర్ కండిషన్ తప్ప అమ్మడానికి వీలు కాదు, అమ్మకూడదు. సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఏ పాలకులైనా కూడా గార్డియన్సే తప్ప, సంరక్షకులు ఉండాలి తప్ప అమ్ముకొని పబ్బం గడుపుకోవడం అనేది కరెక్ట్ కాదనే తీర్పులు కూడా ఉన్నాయి. సరే జరుగుతుంది, ఇబ్బందులు వచ్చినప్పుడు అమ్ముతున్నారు, కానీ అమ్మడానికి వేరే జాగాలు లేవా ఇక రేవంత్ రెడ్డికి? ఇది ఎంత దూరం పోద్దంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఇంకా బయట కాలేజీలలో రాలే, ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్ని దిక్కుల. ఇది ఇట్లే 2-3 నెలలు నడిచింది అనుకో, మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది. ఆల్రెడీ జేఎన్యూ వాళ్ళు చేస్తున్నారు. అదే నేనేమంటున్నా అంటే ఇదంతా ఈజీగా జరిగేది కాదు. ఇంకోటి, ఇది తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల ఫలితంగా వచ్చిన యూనివర్సిటీ. ఇదొక మనకు ప్రైడ్ ఆఫ్ ది తెలంగాణ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ఆధీనంలో ఉన్నా కూడా ఎంతోమంది గొప్ప గొప్ప స్కాలర్స్ని ప్రొడ్యూస్ చేసింది. హరగోపాల్ లాంటి ఎంతోమంది ప్రొఫెసర్స్ పనిచేసిండ్రు. సో అటువంటి కాడ మనం ఈ తమాషాలు చేయకూడదు. రేవంత్ రెడ్డి గారు బేషజాలకు పోకుండా ఈ భూమిని తిరిగి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేయాలి. ఇప్పుడు అది 200 ఎకరాలున్నా 225 ఎకరాలున్నా వాళ్ళు కూడా దీన్ని పర్యావరణ కోసం మంచి అడవిలాగా పెంచాలి. పెంచితేనే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా వీళ్ళకైనా లంగ్ స్పేస్ ఉంటుంది. కేబీఆర్ పార్క్లో ఎట్లయితే వాకింగ్ ట్రాక్స్ పెట్టారో అక్కడ కూడా వాకింగ్ ట్రాక్స్ పెట్టాలి. సిటీలో లేవు అసలు జాగాలు. కాబట్టి వీటిని కాపాడాలనేది నా తరఫున కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. ఇది ఎస్యూ ల్యాండ్ ఇష్యూ మొత్తం స్టోరీ తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్న ఇష్యూ. బట్ అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ సేమ్ పాలసీ, 400 ఎకరాలు అమ్మాలి, వెనక్కి జరగాలనేది అందరి డిమాండ్. ప్రకాష్ కూడా అదే చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.